హాయ్ అండి. ఇది కాకరకాయ కారం అండి ఇది. అస్సలు చేదు ఉండదు. పిల్లలు గాని, పెద్దోళ్ళు గాని అందరూ ఈజీగా తినేయొచ్చు. దీనికి డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది. ఏం చేయాలంటే కాకరకాయని ఇలా పైన గరుకుగా ఉన్నదాన్ని చాకుతోటి క్లీన్ చేసుకొని, సన్నగా సర్కిల్స్ కట్ జేసుకోవాలి. ఒక పెనంపై 2 టేబుల్ స్పూన్ పల్లీలు దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. ఇవి చల్లారనివ్వాలండి. తర్వాత వేరే ప్యాన్‌లో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఏసుకొని, ఈ కాకరకాయ పీసెస్ అన్నీ దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి వేయించుకోవాలి. మాడనివ్వకూడదు. మొత్తం అన్ని చోట్ల ఒకటే లెవెల్‌గా వేగేటట్టు వేయించుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను. క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ 2 చల్లారనివ్వాలండి. వేయించేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మనం పల్లీలు చల్లారబెట్టుకున్నాం గదండీ! అవి ఒక మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. దాంట్లో జీలకర్ర, రుచికి సరిపడినంత కారం, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక 5, 6 వెల్లుల్లి వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే చల్లారి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, కరివేపాకు గూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఎంతో హెల్తీ రెసిపీ అండి. డైలీ ఒక స్పూను అన్నంలో కలుపుకొని తింటే ఎంతో హెల్తీగా ఉంటుంది. మనకి ఆరోగ్యం బావుంటుంది. జుట్టు పెరుగుతుంది. చర్మం మెరుస్తుంది. ఎన్నో ప్రయోజనాలున్నాయండి. డయాబెటిక్ వాళ్ళు కూడా చాలా మంచిది. ఇది వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు కాకరకాయ అని మనం చెప్తే గాని వాళ్ళకి తెలీదండి. అలా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ.